హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఊగే పడక కుర్చీ. రచించిన వారు జి మురళీధర్ గారు. ఒకానొక గ్రామంలో వీరప్ప అనే మంచి నేర్పరి అయిన వడ్రంగి ఉండేవాడు. అతడు బాగా వయసులో ఉండగా దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి వడ్రంగంలోని మెళకువలన్నీ క్షుణ్ణంగా నేర్చుకొని తన స్వగ్రామం చేరాడు. వీరప్పకు వడ్రంగంలో ఉన్న చాకచక్యాన్ని గురించి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇలా ఉండగా వీరప్పకు ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే ఇంతవరకు ఏ వడ్రంగి తయారు చేయని వింత కుర్చీనొకదాన్ని చేయాలని. ఆ కుర్చీలో పడుకున్నవాడు గాని లేక కూర్చున్నవాడు గాని కావాలనుకుంటే అన్ని వైపులకు తిరుగుతూ సేదదీరేలా ఊగగలగడం. వీరప్ప ఎంతో శ్రమపడి నెల రోజుల్లో తాను చేయాలనుకున్న ఊగే పడక కుర్చీని తయారు చేశాడు. తర్వాత ఒక వారం రోజుల పాటు దాన్ని స్వయంగా వాడి చూసి తృప్తిపడి ఆ కుర్చీని దగ్గరలోనే ఉన్న గ్రామంలోని జమీందారుకు చూపిస్తే చాలా వెల రావచ్చునని భావించాడు. ఒకనాటి ఉదయము వీరప్ప కుర్చీని సొంత ఒంటెద్దు బండిలో వేసుకుని జమీందారు గారి దివాణానికి బయలుదేరాడు. కొంతసేపటికి మిట్ట మధ్యాహ్నమైంది. వీరప్ప దారి పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో బండిని ఆపి వెంట తెచ్చుకున్న రొట్టెలు తిని గుర్రానికి మేత వేసి చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రయాణం అవ్వబోతూ ఉండగా అక్కడికి దగ్గరలోనున్న మామిడి తోపులో నుంచి అందమైన ఒక గుర్రపు బగ్గీ వచ్చి ఆగింది. ఆ బగ్గీ వెనక ఎవరో మాట్లాడుకుంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లలో ఒకరు 6 అడుగులు మించిన ఎత్తు, కోరమీసాలు, చేతిలో బంగారు పొన్ను ఉన్న నగిషీలు చెక్కిన కర్రతో మహాటీవిగా ఉన్నాడు. రెండవ అతను కాస్త విలువైన దుస్తులు ధరించి పొడవాటి వ్యక్తికి కాస్త ఎడంగా తల ఉంచుకొని నడుస్తున్నాడు. పొడవాటి వ్యక్తి తన గుర్రపు బగ్గీ కేసి వెళ్లబోతూ వీరప్ప బండిలో ఉన్న ఊగే కుర్చీ కేసు చూసి ఆగి వీరప్పను, బండిలో ఉన్నది ఏదో వింత కుర్చీలాగా ఉన్నదే, అవునా అని అడిగాడు. అవును బాబు, అది ఊగే పడక కుర్చీ అని చెప్పి వీరప్ప దాని ప్రత్యేకతలు వర్ణించి తాను దానిని తయారు చేయటానికి రాత్రి పగలు ఎంత శ్రమపడింది వివరించి, దీన్ని జమీందారు గారికి అమ్మాలనుకుంటున్నాను, కనీసం 5,000 ధర పలుకుతుంది అన్నాడు. జమీందారు గారు 5,000 ఇవ్వనంటే ఏం చేస్తావు అని అడిగాడు పొడవాటి వ్యక్తి నవ్వుతూ. 4,000 ఇమ్మంటాను అన్నాడు వీరప్ప. జమీందారు ఆ మొత్తం ఇవ్వనంటే అన్నాడు పొడవాటి వ్యక్తి. 3,000 ఇవ్వమంటాను అన్నాడు వీరప్ప. ఆ మొత్తము ఇవ్వనంటే అంటూ పొడవాటి వ్యక్తి పెద్దగా నవ్వాడు. వీరప్పకి ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపించింది. ఒకేసారి 2-3 వ్యక్తులు ఏదో వింత చూసి నవ్వినట్లు తోచింది. వీరప్ప ఎంతో వినయంగా, అయ్యా, 1000 మాటలెందుకు, జమీందారు గారు ఆ కుర్చీకి కనీసం 2,000 ఇవ్వనంటే తిరిగి ఇంటికి తెచ్చుకొని విశ్రాంతి కావాలనుకున్నప్పుడు నేనే పడుకుని ఉయ్యాలు ఊగుతూ ఉంటాను అన్నాడు. ఈసారి పొడవాటి వ్యక్తితో పాటు రెండవ అతను కూడా నవ్వాడు. తర్వాత వాళ్ళిద్దరూ గుర్రపు బగ్గీ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ సాయంకాలపు చల్లని వేళలో వీరప్ప జమీందారు గారి దివాణం చేరాడు. కోట ద్వారం దగ్గర ఉన్న కాపలా వాళ్ళు అతన్నేమీ ప్రశ్నించకుండా లోపలికి వెళ్ళనిచ్చారు. ఆ సమయంలో జమీందారు దివానుతోనూ మరి 2 ఉద్యోగులతోనూ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. జమీందారు చమ్కీ పనితనంతో ఉన్న అందమైన తలపాగా, పట్టు దుస్తులు ధరించి ఉన్నాడు. జమీందారుని చూడగానే వీరప్పకు కాస్త బెరుకు కలిగింది. ఆయన రమ్మని ఆదేశించకుండా తనకు తానుగా ఆయన ముందుకు వెళ్ళటమో ఆయనకు కోపకారణం అవుతుందేమోనని అనుకున్నాడు. అయితే జమీందారు వీరప్ప పరిస్థితి గ్రహించిన వాడిలాగా చిన్నగా నవ్వి రమ్మన్నట్లు చేయి ఊపాడు. దానితో ధైర్యం కూడగట్టుకున్న వీరప్ప కుర్చీతో ఆయన దగ్గరికి వెళ్ళి దానిని పక్కన పెట్టి చేతులెత్తి నమస్కారం చేశాడు. తాను తయారు చేసిన ఊగే పడక కుర్చీ గురించి చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న జమీందారు, నా జమీ గ్రామంలో నీ అంతటి వడ్రంగి ఉన్నాడని తెలియటం చాలా ఆనందం కలిగిస్తున్నది. నువ్వు ఈ ఊగే పడక కుర్చీని తయారు చేసేందుకు ఎంతో శ్రమపడి ఉంటావు. సరే, దాన్ని ఎంతకు అమ్మదలిచావు అని ప్రశ్నించాడు చిన్నగా నవ్వుతూ. 5,000 అన్నాడు వీరప్ప చేతులు జోడిస్తూ. ఆ తర్వాత సంభాషణ అంతా దారిలోని మర్రి చెట్టు కింద ఆ మధ్యాహ్నం జరిగినట్లే జరిగింది. చివరికి వీరప్ప ఈ జమీందారు పరమ పిసినారి అనుకుంటూ, అయ్యా, కనీసం 2,000 తమరు దయచేయించకపోతే
కుర్చీ తీసుకొని వచ్చిందాన్నే పోతాను అన్నాడు వినయంగా. ఆ మాటలకి జమీందారు నవ్వాడు. ఆ నవ్వు అచ్చు తను మర్రి చెట్టు క్రింద విన్నదే అని గుర్తించిన వీరప్ప వణికిపోతూ, అయ్యా, తమరు జమీందారని తెలియక ఆ మర్రి చెట్టు కింద తమకి దండం కూడా పెట్టలేదు. క్షమించండి, ఈ ఊగే కుర్చీ తమకు బహుమానంగా ఇచ్చుకుంటాను అన్నాడు వంగి దండం పెడుతూ. ఈసారి జమీందారుతో పాటు ఆయన పక్కన ఉన్నవాళ్ళు కూడా నవ్వారు. జమీందారు దివానుకు చెప్పి వీరప్పకు 10,000 ఇప్పించాడు. వీరప్ప మహా ఆనందంగా తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మరొక కథ పేరు వింత ఆతిథ్యం. రచించిన వారు బిందుసార్ గారు. ఒకానొకప్పుడు ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు ఇద్దరూ ఒక అరణ్య సమీపంలో నివసిస్తూ ఉండేవారు. ఆ అన్నదమ్ములిరువురు కామరూపులు, అంటే కోరిన రూపం పొందగల శక్తి కలిగినవారు. పరులధనం అంటే వాళ్లకు చెప్పలేనంత వ్యామోహం. కోరిన కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని వాళ్ళు కొందరు బ్రాహ్మణులను ఆశ్రయించారు. అయితే ఆ కోరిక నెరవేరలేదు. అందువలన పరులధనం దొంగిలించడానికి అన్నదమ్ములు సరికొత్త పథకాన్ని రూపొందించుకున్నారు. ఇల్వలుడు పరమ భక్తుడైన గృహస్థు రూపం ధరించి నగరానికి వెళ్లే మార్గంలో నిలబడేవాడు. ఆ దారి వెంట వెళ్లే ధనికులైన వ్యాపారులను, బ్రాహ్మణులను తమ ఇంట కాసేపు విశ్రాంతి తీసుకుని తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని ఆప్యాయంగా పిలిచేవాడు. అతడి సాత్విక రూపం చూసిన ఎవరికీ అతడి ఉద్దేశం పట్ల ఎలాంటి అనుమానమూ కలిగేది కాదు. అతడి వెంట సంతోషంగా వెళ్లేవాళ్ళు. ఇల్వలుడు వాళ్ళని సాదరంగా తీసుకుని వెళ్ళి స్నానం చేయించటానికి ఇంటి వెనక ఉన్న చల్లని తటాకాన్ని చూపించేవాడు. స్నానం చేసి వచ్చాక వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ల కోసము ప్రత్యేకంగా వంట చేస్తానని లోపలికి వెళ్ళేవాడు. నిజంగా అది ప్రత్యేకమైన భోజనమే. ఎందుకంటే అది మేకపిల్ల మాంసంతో తయారయ్యే భోజనం. ఆ మేక మామూలు మేక కాదు, ఇల్వలుడి తమ్ముడు వాతాపి. మేకగా మారిపోయేవాణ్ణి ఇల్వలుడు చంపి వంట చేసేవాడు. అయితే ఆ సంగతి వచ్చిన వారికి తెలిసేది కాదు. సంతోషంగా భోజనం చేసేవారు. భోజనం అయ్యాక ఇల్వలుడు ఉన్నట్టుండి తన తమ్ముని తలుచుకున్నట్లు నటించి, వాతాపి, తమ్ముడు, నువ్వెక్కడున్నావు? ఆలస్యమైతోంది, వెంటనేరా అని గొంతెత్తి పిలిచేవాడు. అతిథులకు కడుపు తిప్పినట్లయి క్షణంలో చెప్పరాని బాధ మొదలయ్యేది. ఏం జరుగుతున్నదో గ్రహించే లోపలే కడుపు బద్దలై మాంసం ముక్కలు బయటపడేయి. వాటన్నిటినీ ఒకటిగా చేర్చి ఇల్వలుడు ఏదో మంత్రం చెప్పేవాడు. చచ్చిపడి ఉన్న అతిథిని చూసి వికటాట్టహాసం చేస్తూ వాతాపి ప్రాణాలతో లేచేవాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి అతిథి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకొని శవాన్ని తీసుకుని వెళ్ళి ఇంటి వెనక ఉన్న పెద్ద గోతిలో పాతిపెట్టేసేవారు. ఇలా చేయటం వలన కొన్నాళ్లకు ఈ రాక్షస సోదరులు ఆ ప్రాంతంలోనే గొప్ప ధనవంతులుగా మారిపోయారు. ఇంత త్వరలో అంత గొప్ప ధనవంతులుగా ఎలా అయ్యారా అని చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. ఆ ఇంటి దాపులలో వేరొక ఇల్లు లేకపోవటం వలన అక్కడ జరిగే అసలు కథ మరో కంటికి తెలిసేది కాదు. ఇలా ఉండగా ఒకసారి అగస్త్యమునికి కొంత ధనం కావలసి వచ్చి కొందరు ధనికుల దగ్గరికి వెళ్ళి ధన సహాయం అర్థించాడు. వాళ్ళు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అరణ్య సమీపంలో తమకన్నా ధనవంతులుగా ఉన్న ఇల్వల, వాతాపి సోదరుల దగ్గరికి వెళితే కోరినంత ధనం లభిస్తుందని అగస్త్యమునికి సూచించారు. అగస్త్యుడు రాక్షస సోదరుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఆయన చూడగానే చిరునవ్వుతో చేతులెత్తి నమస్కరిస్తూ, మునోత్తమ, తమ రాకతో మా ఇల్లు పావనమైంది, రండి రండి అంటూ భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. మీ ముఖంలోని తేజస్సును చూస్తుంటే మీరు సంపదలతో తులతూగుతున్నట్లు ఉన్నది, నిజమే కదా అన్నాడు అగస్త్యుడు ఇంట్లోకి అడుగు పెడుతూ. అవును, అంతా తమ బోటి పెద్దల దయ. నిజానికి సంపదలన్నిటికీ మూలము తమ వంటి పుణ్యాత్ముల ఆశీర్వాదమే అన్నాడు ఇల్వలుడు. ఒక విధంగా వాడి మాటలు నిజమే గదా. అంతలో వాతాపి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. మునివర్య, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి, మీకోసము ఒక లేత మేకను కోసి మంచి విందు ఏర్పాటు చేస్తాను అన్నాడు ఇల్వలుడు. పెరట్లో మేకపిల్లగా మారి అరుస్తున్న వాతాపి కేసి చూస్తూ. ఆ మూగజీవి మరణానికి నేను కారణం కావాలా? శాకాహారం ఏదీ లేదా అన్నాడు అగస్త్యుడు. మహాత్మా, తమరు భుజించిన ఆ మేక నాకు ఉన్నట్టే లెక్క. అతిథులకు ఆనందం కలిగించే భాగ్యం అందరికీ లభించదు కదా అన్నాడు ఇల్వలుడు. కొంతసేపటికి ఇల్వలుడు మేకను చంపి వండి మునికి వడ్డించాడు.
అగస్త్యుడు కూర్చొని భోజనం ముగించి జీర్ణం వాతాపి జీర్ణం అని మనసులో అనుకుంటూ పొట్టను చేత్తో తడిమాడు. ఆ తర్వాత చాలా సంతోషం నాయనా, రుచిగా ఉంది అన్నాడు ఇల్వలుడితో. నిజమే మునీంద్ర, ఒక్కసారి మా ఇంట ఈ భోజనం చేస్తే మళ్ళీ జీవితంలో ఆ భోజనం అవసరమే ఉండదు అంటూ ఇల్వలుడు గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత ఆశతో తమ్ముణ్ణి కేక వేసి పిలిచాడు. వాతాపి, బయటికి వచ్చే సమయం ఆసన్నమైంది, ఆలస్యం ఎందుకు, రా సోదరా రా అంటూ తమ్ముణ్ణి మళ్ళీ మళ్ళీ పిలవసాగాడు. అయినా అతిథి పొట్ట పగిలే సూచనలు కనిపించలేదు. ఆశ్చర్యము భయము నిండిన మనసుతో మునిని మరింత సమీపించి ఆయన పొట్టని మరింత పరిశీలనగా చూశాడు. మిత్రమా, నీ సోదరుడు ఇక తిరిగి రాడు, వాణ్ణి నిశ్శేషంగా జీర్ణం చేసేశాను అన్నాడు ముని ప్రశాంతంగా. ఇల్వలుడు భయకంపితుడైపోయి క్షమించమని ముని పాదాలపైన పడ్డాడు. ఆయనకు కావాల్సినంత ధనం ఇచ్చి ఇక మీదట వంచనాపూరితమైన ఎలాంటి దుర్మార్గానికి పాల్పడనని ప్రమాణం చేశాడు. అగస్త్యముని కారణంగా రాక్షస సోదరుల దారుణ మోసకృత్యాలు అంతమయ్యాయి. రాక్షసుల కుతంత్రాలు మాయ మంత్రజాలాల కన్నా మునుల తపోబలం గొప్పదని రుజువైంది. మరొక కథ పేరు ఉపకార బుద్ధి. రచించిన వారు శ్రీరామ కమల్ గారు. సీతారామయ్య వైద్యుడు కాదు గాని తలనొప్పికి మాత్రము ఆయనకు చిట్కా వైద్యం తెలుసు. మామూలుగా దొరికే ఆకులను కోసి తెచ్చి సరైన పాలలో తూకం వేసి కలిపి నూరితే వచ్చిన పలుచని ముద్దని ఆయన నుదుటికి పట్టీగా వేస్తే కొద్ది క్షణాల్లోనే తలనొప్పి చేత్తో తీసేసినట్లు మాయమైపోతుంది. రోజుకొక్కరైనా చిట్కా వైద్యం కోసము సీతారామయ్య ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చిన వాళ్లను తక్కెడ తెచ్చుకోమని చెప్పి ఆయన పెరట్లోకి వెళ్ళి మొక్కల ఆకులు కోసి తెస్తాడు. తన వైద్యానికి ఆయన ప్రతిఫలం అడగడు. కానీ వచ్చిన వాళ్ళు డబ్బు కాకపోయినా ఏదైనా వస్తువో ధాన్యమో ఫలమో ఆయనకు కానుకగా ఇచ్చి వెళుతూ ఉంటారు. సీతారామయ్య ఇంటికెదురుగా ఊదలయ్య ఉంటున్నాడు. అతడు ఉపకార బుద్ధికి బాగా పేరు పడ్డాడు. ఎవరు సాయమడిగినా తనకున్నంతలో లేదనకుండా ఇస్తాడు. ఊళ్ళో ఎవరింట వేడుక జరిగినా వెళ్ళి పని సాయం చేస్తాడు. ఊదలయ్యకు ఊరగాయల వ్యాపారం ఉంది. కాలానుగుణంగా అతడు తయారు చేసే రకరకాల పచ్చళ్లకు ఉన్న ఊళ్ళోనేగాక పట్నంలో కూడా మంచి గిరాకీ వచ్చింది. తమ ఇళ్లల్లో ఎంత ప్రయత్నించినా ఊదలయ్య పచ్చళ్ళ రుచి రాదని అంతా చెప్పుకుంటుంటారు. తన పచ్చళ్ల పాళ్ళని ఊదలయ్య వ్యాపార రహస్యంగా దాచాడు. పచ్చళ్లలో పాళ్ళు సరిగ్గా పడాలని అతడు తక్కెడ వాడతాడు. అతని ఇంట తక్కెడ ఉండటం వలన సీతారామయ్య ఇంటికొచ్చిన వారెవ్వరూ సొంత తక్కెడ తెచ్చుకోక ఊదలయ్యనే అడిగి తీసుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వైద్యం చేసిన తనకంటే తక్కెడ ఇచ్చిన ఊదలయ్యనే అందరూ ఎక్కువగా మెచ్చుకోవటము సీతారామయ్య మనసుకి కష్టంగా తోచేది. అలాగని నోరు విడిచి తననే పొగడమని ఎవరిని అడగలేడు కదా. అందువలనే సీతారామయ్య మనసులో ఊదలయ్య పట్ల ద్వేషభావం పెరగసాగింది. ఈ ఊదలయ్యకి అంత పేరు ఎందుకు వస్తున్నదని సీతారామయ్య కొంతకాలం పాటు అతన్ని ఎంతగా శ్రద్ధగా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఊదలయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. దేనికి చిరాకు పడడు. ఎదుటివారిని పల్లెత్తు మాట అనడు. అయితే వ్యాపార విషయంలో మాత్రము చాలా ఖచ్చితంగా ఉంటాడు. తను చెప్పిన ధరకు పైసా తగ్గించడు. పచ్చళ్ళు అరువుగా ఇవ్వడు. అతడే సాయం చేసినా డబ్బు ఖర్చు లేనిదే. ఉచితంగా సలహాలిస్తాడు. అవసరమైన చోటుకు వెళ్ళి పనులు చేస్తాడు. పట్నం వెళ్ళినప్పుడల్లా అడిగిన వారికి వారిచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాడు. తనేమో డబ్బులు అడగకుండా వైద్యం చేస్తున్నా ఒక్కరూ తన ఉపకార బుద్ధిని ప్రస్తావించడం లేదు. ఈ మధ్యనే కొత్తగా ఆ ఊరికి రావటం వలన తనకింకా ఊదలయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని సీతారామయ్య అనుకున్నాడు. కానీ ఆయన మనసులో మాత్రము ఏదో ఒక రోజున ఊరి వారందరూ తన ఉపకార బుద్ధిని పొగిడి ఊదలయ్య పచ్చి వ్యాపారి, స్వార్థపరుడు అని ఆడిపోసుకోవాలని ఆశగా ఉండేది. ఇలా ఉండగా ఒక రోజున సీతారామయ్యకు తలనొప్పి వచ్చింది. కణతలు నొక్కుకున్నా, మజ్జిగ దాహం పుచ్చుకున్నా కూడా అది తగ్గలేదు. చివరికాయన తన మందు తయారు చేసుకోక తప్పదని గ్రహించి ఆకులు కోయటానికి పెరట్లోకి వెళుతూ కూతుర్ని ఊదలయ్య ఇంటికి పంపాడు తక్కెడ కోసం. సీతారామయ్య ఆకులు కోయటం ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల కూతురు తిరిగి వచ్చి ఊదలయ్య తక్కెడ లేదన్నాడని ఆయనతో చెప్పింది.
పోనీ ఎవరికైనా ఇచ్చాడేమో కనుక్కోలేకపోయావా అన్నాడు సీతారామయ్య. అడిగేదాన్నే నాన్నా, కానీ లోపలి గదిలో ఆయన భార్య తక్కెడ వాడుతున్నట్లు నేను కనిపెట్టాను. మనకివ్వటం ఇష్టం లేక లేదన్నాడని తెలిసాక ఎవరికైనా ఇచ్చావా అని ఎలా అడిగేది అన్నది సీతారామయ్య కూతురు. మామూలుగా అయితే కూతురు చెప్పిన దానికి ఏమనేవాడో కానీ ఇప్పుడు సీతారామయ్య తలకు తన మందు పట్టి వేసుకోవాలని తహతహలాడిపోతున్నాడు. ఆ కారణంగా ఆయన వాళ్ళు బాగా అవసరంలో ఉన్నట్లున్నారు. ఒకసారి ఇస్తే మనం త్వరగా తిరిగి ఇచ్చేస్తామని చెప్పలేకపోయావా అన్నాడు. అనేదాన్నే, కానీ వాళ్ళు తక్కెడ లేదన్నారే తప్ప ఆ సమయంలో దాన్ని వాడుతున్నామని అనలేదు కదా అన్నది సీతారామయ్య కూతురు. అప్పటికి సీతారామయ్యకు పరిస్థితి అర్థమైంది. ఊరికి ఉపకారిగా పేరుపడ్డ ఊదలయ్య అందరికీ తక్కెడ ఇచ్చినా తనకు మాత్రం ఇచ్చే ఉద్దేశంలో లేడంటే తన పట్ల కుళ్ళు బుద్ధి ఉన్నదన్నమాట. అతడి బుద్ధి ఎలాంటిదో బయటపెట్టాలని ఆయన అప్పటికప్పుడు ఊదలయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఊదలయ్య తక్కెడతో ఏదో చూస్తూ, రండి సీతారామయ్య గారు, ఊరగాయల పని ఉన్నప్పుడు తక్కెడను మరే తూకానికి వాడం. అందుకనే మీ అమ్మాయి వస్తే లేదని చెప్పాను. ఏమీ అనుకోవద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇందులో అనుకోవటానికి ఏముంది కానీ, నువ్వు ఉపకార బుద్ధికి పేరుపడ్డవాడివి కదా. నా ఇంటికి నిత్యం రోగులొస్తారని తెలిసిన వాడివి. ఇంకొక తక్కెడ కొని ఉంచాల్సింది. అప్పుడు నీ ఊరగాయల పని ఆగదు, నాకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు సీతారామయ్య వెటకారంగా. ఇందుకు ఊదయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అయ్యో, మీరు చెప్పక మునిపే ఆ పని చేశాను. మీరు మా ఇంటి ఎదుట దిగినప్పటినుంచి మా ఇంట్లో తక్కెడకు గిరాకీ పెరిగింది. మాకు తక్కెడ నిత్యావసరం. అలాగని మీకు కాదనలేను. అందుకని మరొక తక్కెడ కొని ఇంట్లో ఉంచాను. ఆ తక్కెడని ఈరోజు వాళ్ళింట్లో ఏదో పచారీ సరుకులు తూచాలని భీమయ్య తీసుకుని వెళ్ళాడు అన్నాడు. ఇది విని సీతారామయ్యకు తల తిరిగింది. వైద్యం చేసేది తను, వద్దన్నా అందుకు గాను తనకు ప్రతిఫలం ముడుతున్నది. అయితే తన వైద్యానికి ఒక తక్కెడ కూడా అవసరమని అది తనే కొనాలని తనకు తోచలేదు. తన వైద్యం కోసం ఊదలయ్య తక్కెడ కొన్నాడు. ఆ తక్కెడ ఇచ్చినందుకు అతడికి ప్రతిఫలమేముంది? అందుకే ఊరి వాళ్ల పొగడ్తలు అతడికి దక్కాయి. ఊదలయ్య తన కూతురితో తక్కెడ లేదన్నాడంటే అది నిజమే మరి. ఆ తక్కెడ ఇప్పుడు భీమయ్య ఇంట్లో ఉంది. సీతారామయ్య ఇలా ఆలోచించి ఊదలయ్యతో, ఊదలయ్య, ఉపకార బుద్ధి సహజంగా ఉండాలి, కానీ కావాలని తెచ్చుకుంటే వచ్చేది కాదు. నువ్వు నిజంగా చాలా గొప్ప ఉపకారివి అని మనస్ఫూర్తిగా ఆయన్ని పొగిడి తిరిగి ఇంటిలోకి వెళ్ళాడు. మరొక కథ పేరు 1,00,000 వరహాల రాయి. రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. మాధవుడనే 25 ఏళ్ల పేదవాడు పొలాల్లో రోజంతా కష్టపడి పనిచేసినా చాలని తిండితో అవస్థపడుతూ తనకంటే ఉన్న వారందరినీ చూసి ఉక్రోషపడేవాడు. ఒక రోజున వాడికి చెరువు గట్టున ఒక సన్యాసి ఎదురై, ఎందుకు నాయనా విచారంగా ఉన్నావు అని పలకరించాడు. మాధవుడు ఆయనకు తన మనసులోని బాధను చెప్పుకొని, నాకు జీవితంలో కష్టానికి తగ్గ ఫలం అనుభవించాలని ఉంది అన్నాడు. ప్రపంచంలో అందరూ ఎవరి కష్టానికి తగ్గ ఫలము వారు అనుభవిస్తున్నారు. ఆ విషయంలో నీకిక విచారమెందుకు అన్నాడు సన్యాసి. స్వామి, క్షమించాలి, తమరి అభిప్రాయం పొరపాటు. భగవంతుడు అందరి కృషికి ఒకే రకం ఫలితాన్నివ్వటం లేదు అన్నాడు మాధవుడు. అందుకు సన్యాసి ఒక్క క్షణమాగి, ఆ విషయం నాకు తెలియదు నాయనా, రుజువులేమైనా ఉంటే చెప్పు, వింటాను అన్నాడు. ఈ ఊళ్ళో గర్గుడు అనే మహాపండితుడు ఉన్నాడు. ఆయన అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు. గర్గుడి శిష్యుడు భార్గవుడనే ఆయన రాజు కొలువులో స్థానం సంపాదించి వైభవంతో వెలిగిపోతున్నాడు అన్నాడు మాధవుడు. గర్గుడు రాజు కొలువుకి వెళ్ళటానికి కృషి చేశాడా అని ప్రశ్నించాడు మాధవుడు. లేదు స్వామి, ఆయనకి ఈ ఊరు విడిచి వెళ్ళటం ఇష్టం లేదు అన్నాడు మాధవుడు. చూశావా మరి, ఎవరి కృషికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నాడు సన్యాసి. మాధవుడు కొద్దిసేపు తలాడించి, స్వామి, ఈ ప్రపంచంలో నా బోటివాడికి జరిగిపోతున్న అన్యాయము తమకు పట్టినట్లు లేదు. ఒకే తరహా కృషి చేసినప్పటికీ కొందరిని అదృష్టం వరిస్తున్నది, కొందరు దురదృష్టవంతులవుతున్నారు. అదృష్టవంతులు తమ భాగ్యాన్ని దురదృష్టవంతులకు పంచిపెట్టాలనుకోవటం లేదు అన్నాడు. ఆ జవాబు విన్న సన్యాసి మాధవుడి మీద జాలిపడి తన జోలెలో నుంచి ఒక రాయిని తీసిచ్చి, ఇది ఒక అపురూపమైన వజ్రం, దీని విలువ 1,00,000 వరహాలుంటుంది, దీన్ని సొమ్ము చేసుకుని సుఖంగా జీవించు అన్నాడు. మాధవుడు ఆ రాయిని తీసుకొని
సన్యాసి కాళ్ళకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం గడిచాక సన్యాసి మాధవుణ్ణి చూడబోయాడు. అప్పటికి మాధవుడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత ఇల్లు, అందమైన ఇల్లాలు, ఇంట్లో పనివాళ్ళు, ప్రతిరోజు ఇంట్లో విందులు, విలాసాలు, వినోదాలు. అయితే మాధవుడు సన్యాసిని చూడగానే ఏమాత్రము గొప్పలకు పోగా వంగి ఆయన పాదాలకు నమస్కరించి, ఈరోజు ఇలా ఉన్నానంటే అంతా తమ దయ అన్నాడు. నీ సంగతి సరే, అనుకోకుండా నీకు అదృష్టం కలిసి వచ్చింది కదా. నీ అదృష్టాన్ని నువ్వు ఎంతమందితో పంచుకున్నావో తెలుసుకోవాలని ఉంది. నీ దగ్గర పనిచేస్తున్న వారికి ఎవరికైనా నువ్వు ఇల్లు కానీ పొలం కానీ కొనిపెట్టావా అని అడిగాడు సన్యాసి. మాధవుడు తెల్లబోయి, మీరు 1,00,000 వరహాల రాయిని నాకు ఇచ్చారు కదా. జీవితంలో సుఖాలకు మొహం వాచి ఉన్నాను. అందుకని నా అదృష్టాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్నాను. ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి స్వామి అన్నాడు. నువ్వు స్వార్థపరుడివి. నీకేమీ లేనప్పుడు అందరూ నీ గురించి ఆలోచించాలని అనుకున్నావు. నీకన్నీ ఉంటే నువ్వు మాత్రము మరెవరి గురించి ఆలోచించట్లేదు. ఈ క్షణం నుంచే నీ వైభవం అంతా నశించిపోగలదు అన్నాడు సన్యాసి. వద్దు స్వామి, అంత మాట అనకండి. ఈ వైభవం లేకుండా నేను జీవించలేను. ఇది నిలబెట్టుకునేందుకు మీరేం చేయమన్నా చేస్తాను అన్నాడు మాధవుడు దీనంగా. సన్యాసి కాదన్నట్లు తల ఊపాడు. అంతే. ఆ మరుక్షణము ఒక నగల వ్యాపారి అక్కడికి వచ్చి, మాధవ, నువ్వు వజ్రమంటూ ఇచ్చింది ఇది నకిలీ వజ్రం. దాని విలువ 1 వరహా కూడా చేయదు. నీ రాయిని నువ్వు తీసుకొని నా 1,00,000 వరహాలు నాకు తిరిగివ్వు అన్నాడు మాధవుడితో. చూస్తుండగానే మాధవుడి ఆస్తి అంతా పోయింది. అతడు ఏకాకిగా మిగిలిపోయి దుఃఖిస్తూ ఉంటే సన్యాసి అతన్ని ఓదార్చుతూ, నాయనా, అదృష్టం కలిసి వస్తే నువ్వేం చేస్తావో తెలిసేలా చేశాను. ఈ జరిగిందంతా భ్రమ, కేవలం భ్రమ. విచారించకు. చేతనైనంతలో బతుకు తెరువుకు ఏదో ఒక పని చేస్తూ నిజాయితీగా జీవించు. ఉన్నదానితో తృప్తిపడటం అలవరుచుకో అన్నాడు. స్వామి, నాకిప్పుడు బుద్ధి వచ్చింది. నాకు ఆ 1,00,000 వరహాల రాయినివ్వండి. వాస్తవ జీవితంలో దానిని వివేకంతో ఉపయోగించుకుంటాను అన్నాడు మాధవుడు చేతులు జోడించి. సన్యాసి మందహాసం చేసి, నీకింకా అర్థం కాలేదా? నా దగ్గరున్న రాయికి విలువ కల్పిస్తే 1,00,000 వరహాలు చేస్తుంది. లేకుంటే వరహా కూడా చేయదు. ఆ చెరువుగట్టు మీద నువ్వు మొదటిసారిగా తటస్థపడినప్పుడు అక్కడ ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడివి కదా. నీలో ఓర్పు, పట్టుదల ఉంటే చుట్టుపక్కల చేసే నాదుడి లేక బంజరుగా పడి ఉన్న సారవంతమైన భూముల్లో ఏదో కొంత భూమిని సంపాదించలేకపోవు. మట్టిని నమ్మి శ్రమించేవాడి కారణంగానే ధాన్యరాశులు పండుతున్నాయి. మట్టి నిజం, నీవనుకునే వైభవం కళ అంటూ మాధవుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.